నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో నెల రోజులుగా జరుగుతున్న వీపీఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు ముగిశాయి. ఈ సందర్భంగా కొండాపురంలో టీడీపీ నేతలు వీపీఆర్ నేత్ర ఇన్ఛార్జి శంకర్లు మీడియాతో మాట్లాడారు. మండలంలోని 19 పంచాయతీల్లో 36 గ్రామాల్లో 7,314 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 3,700 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. టెలికాం అడ్వైజరీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనుష, టీడీపీ కొండాపురం మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, టీడీపీ సీనియర్ నేత యారం కృష్ణయ్య, టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలినేని రమేష్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషితో నియోజకవర్గంలో వీపీఆర్ నేత్ర కంటి వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆయన సూచనల మేరకు మండలంలో గ్రామస్థాయిలో అందరినీ సమన్వయం చేస్తూ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అందరం సమిష్టిగా పనిచేసినట్లు తెలిపారు. పేదలకు కంటి వెలుగులు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులకు వారు కృతజ్ఞతలు చెప్పారు. వీపీఆర్ నేత్ర ఇన్ఛార్జ్ శంకర్ మాట్లాడుతూ వీపీఆర్ నేత్ర శిబిరాలు కొండాపురం మండలంలో ఎంతో దిగ్విజయంగా జరిగాయన్నారు. ఇందుకు తాటికొండ అనుష, పోలినేని చంద్రబాబు నాయుడు, బీజేపీ మండల అధ్యక్షులు జడపల్లి మహేష్లు ఎంతో సహకరించినట్లు ధన్యవాదాలు తెలిపారు. గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి దంపతుల సారథ్యంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా గత 20-25 రోజుల నుంచి మన కొండాపురం మండలంలో 19 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈరోజు 5 మండలాల కంటే మన కొండాపురం మండలం ఈ రోజుకి 7,314, 5 మండలాల కంటే మన అత్యధికంగా మన కొండాపురం మండలం రావడం నాకు చాలా సంతోషం, గర్వకారణంగా నేను చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన నాయకులందరూ కూడా నేను కాల్ చేసినప్పుడు కానీ, మన శంకర్ సార్ కానీ, మన శ్రీనివాస్ కానీ ఎప్పటికప్పుడు ఎంతమంది ఆ విలేజ్ లో నాయకులు ఉంటే వాళ్ళ నాయకులందరూ కూడా నెంబర్లు ఇచ్చేసి నేను కూడా కాల్ చేసి ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఈ అవకాశం ఇంకా మనకి రాదు, ఖచ్చితంగా మనం సార్ వీపీఆర్ గారి ఫౌండేషన్ ద్వారా కంటి నేత్ర శిబిరాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో భాగంగా మన మొత్తం కూడా 19 పంచాయతీల్లో ఈ రోజు టోటల్ గా మన ఓపీ చూస్తే 7,314 ఓపీ అయింది. దాంట్లో టోటల్ గ్లాసెస్ 3,736 గ్లాసెస్ కూడా మనం ఇవ్వటం జరిగింది. 19 పంచాయతీలో 36 గ్రామాల్లో మన వీపీఆర్ గారి ఫౌండేషన్ వెహికల్ తిరగటం జరిగింది. మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మరియు మన కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున మా కొండాపురం మండలంలో వాళ్ళు ఎంతో సేవా దృక్పథంతో ఏర్పరిచి మనకి వీపీఆర్ నేత్ర మొబైల్ వాహనం మన మండలంకి పంపించారు. మన నియోజకవర్గం అంటే ఉదయగిరి నియోజకవర్గం అంటే వీపీఆర్ సార్కి ఎంతో అభిమానం. ఆ అభిమానంతో ఈ రోజున మనకి వీపీఆర్ నేత్ర మొబైల్ వాహనం వరికుంటపాడు మండలంలో మొదటిగా స్టార్ట్ చేశారు. మన గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ అన్న గారి సూచనల మేరకు ప్రతి మండలంలో ఎంతో పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి 5 మండలాలు పూర్తి చేసుకుని 6వ మండలం మన కొండాపురంకి వచ్చింది. గత నెల ఫిబ్రవరి 25 నుంచి ఈ రోజు మార్చి 25 వరకు ప్రతి గ్రామంలో అందరూ ఎంతో కలిసిమెలిసి ఉంటూ చక్కగా చూపించుకుంటూ కంటి పరీక్షలు చేయించుకుంటూ అట్లాగే అద్దాలు ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చారు. ఆ అద్దాలు వచ్చేంత వరకు కూడా వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఇక్కడ మన టీం వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ మన వీపీఆర్ ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి మరియు మన వీపీఆర్ నేత్ర ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్ శంకర్ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఎంతో చక్కగా నిర్వహించబడింది. మా మండలంలో 7,314 ఓపీలు కంటి పరీక్షలు నిర్వహించుకోగా వాళ్ళకి 3,700 మందికి అద్దాలు కూడా ఇచ్చారు. మొత్తం మీద నియోజకవర్గం మీద 33,253 మంది ఈ రోజుకి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీపీఆర్ సార్ లాంటి నాయకుడు ని ఎంతో ఆదర్శంగా తీసుకోవాలి. అంత సేవా దృక్పథం కలిగి ఈ రోజు మన సమాజంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే ఆయన సేవని ప్రతి ఒక్కరూ గమనించుకొని ముందుకు కొనసాగాలి. మనకు వీపీఆర్ సారు ప్రతి నిత్యం అమృత ద్వారా వాటర్ ప్లాంట్స్ ఏర్పరిచారు. 200కు పైగా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంతో మందికి వాటర్ ఇప్పించారు. అలాగే వికలాంగులు
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కూడా నిలబడగలగాలి అనే ఉద్దేశంతో, వాళ్ళు ఎలాగో వికలాంగులు కాబట్టి నడవలేరు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రైసైకిల్స్ ఇచ్చారనమాట. ఆ ట్రైసైకిల్స్ ద్వారా వాళ్ళు కనీసం వాళ్ళు వికలాంగులు అనే విషయాన్ని మర్చిపోయి ఎంతో కొంతగా సంతృప్తి చెందుతారనే ఉద్దేశంతో ట్రైసైకిల్స్ కూడా ఇచ్చారు. దాని వెంటనే మనకి విపిఆర్ నేత్ర మొబైల్ వాహనం బస్సును పంపించారు. కార్యక్రమాన్ని 23 రోజులు దాదాపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి మాకు సహకరించినటువంటి ఈ నాయకులందరికీ, టీడీపీ నాయకులందరికీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ మండల్ కన్వీనర్ శ్రీ మహేష్ గారికి కూడా మా యొక్క విపిఆర్ నేత్ర టీం తరపు నుంచి మా ధన్యవాదాలు. ఎందుకంటే మొదటి రోజు నుంచి మన చంద్రబాబు గారు కానీ, మహేష్ గారు కానివ్వండి, తర్వాత టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీమతి అనూష గారు కానివ్వండి, తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని 24 అవర్స్ ట్రాక్ చేస్తూ వాళ్ళ నుంచి మాకు కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా ఇస్తూ మమ్మల్ని భుజం తట్టి ఈ యొక్క మండలంలో ముందుకి సాగే విధంగా మమ్మల్ని మోటివేట్ చేశారు. సో వాళ్ళు చేసినటువంటి ఈ మోటివేషన్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వాళ్ళ సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ గారు మన ఎమ్మెల్యే గారి సెలవుతో ఈరోజు నేత్ర ఐ క్యాంపు ఇక్కడ మన మండలంలో ముందు గొడ్డుగుండాల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు గుడగొల్లూరులో ఎండ్ అవుతుంది. దీనికి మన చంద్ర ప్రోద్బలంతో మన అన్ని మండలాల కన్నా అన్ని మండలాలు 5,000, 4,500, 6,000 అయితే మన 7,000 పై పోవడం చాలా సంతోషమైన విషయము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాయకులు గాని, కార్యకర్తలు గాని అందరూ ఒకరికొకరు చెప్పిన దానికి అన్ని గ్రామాల్లో అందరికి తెలియపరిచి, ఒక వ్యక్తి నెల్లూరు పోయి అక్కడ చూపించుకొని రావాలంటే దాదాపు 1,000-1,500 ఖర్చు అవుతుంది. అద్దాలు కావాలంటే 2,000, 3,000 అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు మన గ్రామంలోనే మన ఇంటి వద్దకే వచ్చి అద్దాలు ఇస్తుందంటే చాలా సంతోషమైన విషయము. మన గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్, విపిఆర్ నేత్ర గానం అని మా ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, మా ఉదయగిరి మెట్ట ప్రాంతం ముందు మా నియోజకవర్గం పెట్టాలి, మా ఉదయగిరి ప్రాంతం వెనకబడి ఉంది అని వేమిరెడ్డి గారి దంపతులతో చర్చించి ముందు ఉదయగిరి నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ శాసనసభ్యుల ఆదేశాలు మా 8 మండలాల కన్వీనర్లు, రాష్ట్ర ఇన్ఛార్జీలకి, ముఖ్య నాయకులకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలను మొబలైజ్ చేసి ఈ పేద ప్రజలకి ఏదో ఒక అవకాశం చూపించండి, ఇది వాళ్ళ ఎన్నంటే ఉండి ముందుకు నడిపించాలని మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని మొబలైజ్ చేశాడు. మేము కూడా మా దిగువ స్థాయి కార్యకర్తలని, బూత్ ఇన్ఛార్జీలని, గ్రామ కమిటీ అధ్యక్షుల్ని అందరినీ ప్రోద్బలం చేసి ఈ మీడియా మిత్రుల సహాయంతో మండలంలో అన్ని మండలాల కంటే ఎక్కువ చేయటం గర్వకారణం. మాకు కూడా ఈ శంకర్ సార్ గాని స్టాఫ్ కూడా బాగా అనుకూలంగా స్పందించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.